హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే కొంచెం వేరే పనిలో బిజీగా ఉండి లాస్ట్ 1 మంత్ నుంచి వీడియో చేయలేదండి. సో ఈరోజు అయితే మనకి మార్కెట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వీడియో చేస్తాను. బేసిక్గా చాలామంది ట్రేడర్స్ మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు. మార్కెట్ హైయర్ అప్ ట్రెండ్లో వెళ్తుందా, డౌన్ ట్రెండ్లో వెళ్తుందని చెప్పేసి అని ఐడెంటిఫై చేయడంలో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో దానికి నేను కొన్ని కీ పాయింట్స్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ఈ యొక్క వీడియోలో హైయర్ హైస్ లోయర్స్ లోస్తో పాటుగా ఎలైట్ వేవ్ థియరీ కూడా నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేర్చుకోండి. సో బేసిక్గా మనకి మార్కెట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడేవి హైయర్ హైస్ లోయర్ లోస్ అండి. మనం హైయర్ హైస్ని లోయర్ లోస్ని ఎంత బాగా మనం డ్రా చేయగలిగితే మార్కెట్ లైవ్లో, సో మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం మార్కెట్ ట్రెండ్ని అంచనా వేయచ్చు. సో ఆ మార్కెట్ ట్రెండ్ని అంచనా వేయగలిగితే మనం బేసిక్గా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మార్కెట్ మీద ఎక్కడ ఎంట్రీ అవ్వాలా లేదా అని చెప్పేసి అని. సో ఫర్ దట్ మనం ముఖ్యంగా మార్క్ చేయవలసింది కీ సపోర్ట్ని మనం మార్క్ చేయడం తెలియాలి మనకి. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్సెస్ లెవెల్స్, ఈ 2 లెవెల్స్ మనకి డ్రా చేయడం చాలా ప్రాపర్గా రావాలి. అట్లా ప్రాపర్గా వచ్చినప్పుడే మనం హైయర్ హైస్ని లోయర్ లోస్ని మనం మార్కెట్లో గుర్తించగలం. సో ఎప్పుడైతే కీ సపోర్ట్ నుంచి మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి ఒక హైని క్రియేట్ చేసి ఒక పాయింట్కి, ఇది హై కాదు, ఒక పాయింట్ని క్రియేట్ చేసి మళ్ళీ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన దాంట్లో కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి యూటర్న్ తిరిగి మళ్ళీ ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళితే అప్పుడు దీనికి ఇది మనకు హై కింద మనం డిక్లేర్ చేస్తాము, ఇది లో కింద డిక్లేర్ చేస్తాము. సో ఎప్పుడైతే న్యూ హై ఏర్పడిందో దాన్ని హైయర్ హై అంటారు. సో ఇనిషియల్గా మనకు ఉన్నది ఒక హెచ్ ఉంటుంది, హై ఉంటుంది, ఒక లో ఉంటుంది, ఈ లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిందో అప్పుడు హైయర్ హై ఏర్పడుతుంది మార్కెట్కి. సో దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్లా మనం కీ సపోర్ట్ లైన్ దగ్గర నుంచి వచ్చే వేవ్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి మార్కెట్ ఎప్పుడైతే హైయర్ హై ఫామ్ చేసిందో నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎక్కడ తీసుకోవాలి మన ఎంట్రీ, ఎట్లా చూసుకోవాలనేది చాలా ఇది కన్ఫ్యూజింగ్ పాయింట్ ఉంటుంది. సో మనకి బేసిక్గా ఎప్పుడైనా సరే ఈ యొక్క హై ఏదైతే ఉందో ఈ హైకి మార్కెట్ మ్యాక్సిమం వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది. చాలాసార్లు మీరు లైవ్లో కూడా మీకు చూపిస్తాను. సో ఎప్పుడైతే ఈ హై ఉందో ఈ పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరుగుతుంది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ నుంచి ఫిబొనాచి లెవెల్స్ పెట్టుకుంటే మీరు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఫిబొనాచి లెవెల్స్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే 50% మ్యాచ్ అవుతుందో ఇంచుమించుగా 50%, 60% దగ్గర నుంచి ఈ హై దగ్గర నుంచి ఇంచుమించుగా మీకు కొంచెం అటు ఇటులో సపోర్ట్ తీసుకుని హయ్యర్ లో క్రియేట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? బేసిక్గా మన ఈ ఏరియాలో ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హయ్యర్ లో దగ్గర మనం ట్రేడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని క్రింద కొంచెం అటు ఇటు కొంచెం కింద ఎస్ఆర్ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ ఈ హయ్యర్ హై అవుద్ది, సెకండ్ టార్గెట్ వచ్చి నెక్స్ట్ ఫిబొనాచి ఎక్స్టెండెడ్ లెవెల్స్ యూజ్ చేసుకుని మనం టార్గెట్ అనేది పెట్టుకుంటాం. సో మనకి ఈ హైయర్ హైస్ లో, హైయర్ హై అయ్యి లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. సో ఇట్లా ఎప్పుడైతే మనకి కనిపించిందో ఇది అప్ ట్రెండ్ కింద మనం డిక్లేర్ చేస్తాం. అయితే ఎంతవరకు ఉంటుంది ఈ అప్ ట్రెండ్ అనేది మనకు తెలియాలి. సో మనకి నెక్స్ట్ ఈ కీ సపోర్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ ఏంటనేది మనం డ్రా చేయడం తెలియాలి. సో నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ వరకు కంపల్సరీగా మార్కెట్ అనేది ఈ హైని లోస్ని క్రియేట్ చేసుకుంటూ అప్ ట్రెండ్లో పైకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్రేక్ చేయడం అనేది జరగచ్చు, లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం అనేది జరగచ్చు. ఒకవేళ బ్రేక్ చేస్తే ఎట్లా బ్రేక్ చేస్తుంది, రివర్స్ అయితే ఎట్లా రివర్స్ అవుతుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్లో హయ్యర్ హై క్రియేట్ చేసిందో నెక్స్ట్ వచ్చి ఇది హయ్యర్ హై ఉంది కదా, ఈ హయ్యర్ హై దగ్గర నుంచి కొంచెం మళ్ళీ బౌన్స్ అవుతుంది మార్కెట్. ఇక్కడ నుంచి లాజిక్ ఆర్డర్స్ పడతాయి. ఎప్పుడైతే ఇక్కడ లాజిక్ ఆర్డర్స్ పడ్డాయో మార్కెట్ కొంచెం వరకు పైకి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది? ఈ లెవెల్ వరకు వెళ్తుంది. ఈ లెవెల్ని అయితే అసలు బ్రేక్ చేయదండి, ఈ లెవెల్ క్రిందే ఉంటుంది పాయింట్. ఓకేనా? ఎప్పుడైతే ఈ లెవెల్ క్రింద ఉండి నెక్స్ట్ ఏదైతే ఈ హయ్యర్ లో ఉందో ఈ పాయింట్ని బ్రేక్ చేసి క్రిందకు వస్తే మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయినట్లు లెక్క.
ఓకేనా. అప్పుడు మనకి ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, డౌన్ సైడ్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ హయ్యర్లో ఉంది కదా, ఈ హయ్యర్లోకి ఇంచుమించుగా 50 ఈ లైన్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు, లేదంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఫిబనాసి ఫిబనాసి సపోర్ట్ డ్రా చేసుకుంటే 50% 60% అరౌండ్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ చూసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇది హయ్యర్లోకి వెళ్తా, ఈ హయ్యర్లో కాస్త మనకి ఏమవుతుంది, ఇక లో క్రియేట్ చేసింది, ఇది హై, ఇది లో, ఇది లోయర్ హై, అంటే డౌన్ ట్రెండ్ మారింది. అంటే హై లో, హైయర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై ఉంటే అప్ ట్రెండ్, ఇది లో హై, లో, లోయర్ హై, లోయర్ లో ఉంటే డౌన్ ట్రెండ్ కింద లెక్క. ఓకేనా. అది నెక్స్ట్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పొచ్చు పాయింట్, కీ సపోర్ట్ డ్రా చేసుకోవడం రావాలి, కీ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడం రావాలి, ఈ మధ్యలో ఉన్న మనం వేవ్ని మనం అర్థం చేసుకోవడం రావాలి. ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోలేం. ఇది మనకి అప్ ట్రెండ్ అని తెలియాలంటే ఈ పాయింట్ క్రియేట్ అవ్వాలి. ఈ పాయింట్ క్రియేట్ అయ్యి, ఈ పాయింట్ క్రియేట్ అయ్యి, ఈ పాయింట్ క్రియేట్ అయితే మనకి అప్ ట్రెండ్ అని క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 50% చెప్పాను కదా, ఫిబనాసి 50%, లేదంటే ఈ హై దగ్గర కంపల్సరీ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ నెక్స్ట్ నియరెస్ట్ బై రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకేనా. అది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే డౌన్ ట్రెండ్ అనేది ఎట్లా అనేది మనకి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేది మెయిన్గా. సో మనం అదేవిధంగా డౌన్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఎట్లా అనేది చూద్దాం. బేసిక్గా మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి, ప్రీవియస్గా మనం సపోర్ట్ దగ్గర నుంచి రెసిస్టెన్స్కి వెళ్ళాము. ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది కదా, కీ రెసిస్టెన్స్. దీన్ని కూడా మనం చెప్పినట్లు ఇది వరకు ప్రీవియస్గా మాట్లాడినట్లుగా మనం డ్రా చేయడం తెలియాలి. సో కీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి, నెక్స్ట్ కీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుందని చూడాలి. ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూస్తూ, ప్రైజ్ యాక్షన్తో పాటుగా మనం ఏంటిది, సో మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి, మార్కెట్లో మనకి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. డౌన్ ట్రెండ్లో ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్లైడ్లో. సో మనకి కీ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మనకి డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ తీసుకుని కిందకి పడుతుంది మార్కెట్. సో మనకి ఫస్ట్ ఉన్నది హై తీసుకుంటాము, ఫస్ట్ పాయింట్ హై తీసుకుంటాము. సెకండ్ ఏదైతే నెక్స్ట్ పాయింట్ క్రియేట్ చేస్తుందో అది లో తీసుకుంటాం. సో ఓకేనా. సో లో తీసుకున్న తర్వాత ఈ పాయింట్ అనేది కొంతవరకు పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మధ్యలో 50% వరకు 50 టు ఫిబనాసి, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చి ఫిబనాసి 40 కానీ 50 కానీ 60 కానీ ఈ పర్సెంట్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కిందకి మార్కెట్ పడితే ఇది హై, ఇది లో కన్ఫర్మ్ అయింది కదా. సో ఇది లో కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్, ఈ పాయింట్ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ కిందకి పడిందో అప్పుడు ఇది లో కన్ఫర్మ్ అవుతుంది, ఇది లోయర్ హై అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే లోయర్ హై మనకి కన్ఫర్మ్ అయిందో మళ్ళీ మనకి ఎంట్రీ పాయింట్ కోసం డిస్కస్ చేసుకుంటే డౌన్ ట్రెండ్లో ఈ లోకి ఇంచుమించుగా మార్కెట్ ఇంచుమించుగా వస్తుంది. అదే ఇందాక నేను చెప్పినట్టు ఫిబనాసి పర్సెంట్ చూసుకోవాలి, ఫస్ట్ సెకండ్ ఈ లో చూసుకోవాలి. ఈ నియరెస్ట్ బై గ్యారంటీకి వచ్చింది మార్కెట్. సో ఈ లోయర్ హై దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ ఏంటంటే ఈ లోయర్లో బ్రేక్అవుట్ చేసి ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. కానీ మార్కెట్ ఎప్పుడు ఇట్లానే ఉంటుందా అని అంటే కాదు, ఎట్లా ఉండదు. బేసిక్గా మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి కిందకు వచ్చేయచ్చు. ఇక్కడ ఏదైతే కీ సపోర్ట్ దగ్గర మల్టిపుల్ టచ్ చేసి, ఎప్పుడైనా సరే ఫస్ట్ టచ్ అయితే జరిగిందో గ్యారంటీకి మార్కెట్ కిందకి రాదు, సెకండ్ టచ్లో కూడా రాదు. థర్డ్ టచ్ అంటే ఎట్లా, మార్కెట్ ఇట్లా వచ్చి థర్డ్ టచ్ అయింది, అప్పుడు కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా 3-4 టచ్లు అయితేనే కానీ బ్రేక్అవుట్ జరగదు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ పాయింట్ ఉంటే అక్కడ ఇంచుమించుగా 3 టచ్లు గ్యారంటీగా జరగాలి. 2 టచ్లో కూడా అవ్వదు. 3 టచ్లో 3-4 టచ్లు గ్యారంటీగా బ్రేక్అవుట్ జరిగి కిందకి వస్తుంది. అది మనకి అర్థమవుతుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ లో తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ జరగవచ్చు, లేదంటే సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంతవరకు మార్కెట్ ఇలా లోయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది అనేది తెలియాలి. దానికి మనకి హెల్ప్ చేసేది ఎలైట్ వేవ్ థియరీ ప్రకారంగా మనం ఈ హయ్యర్ హైస్ని లోయర్ లోస్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో అది మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ దాంట్లో. ఓకేనా. సో ఇది డౌన్ ట్రెండ్ కాన్సెప్ట్. డౌన్ ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి మనకి మెయిన్గా తెలియవలసింది పాయింట్లు క్రియేట్ అవుతాయి కదా మార్కెట్లో, ఆ పాయింట్లు అర్థం చేసుకోవడం తెలియాలి, గుర్తించాలి. హయ్యర్ లో క్రియేట్ చేస్తున్నా, లోయర్ హై క్రియేట్ చేస్తున్నా, లోయర్ లో క్రియేట్ చేస్తున్నా అనేది గుర్తించాలి. దానికి మనం ప్రాక్టీస్ చాలా బాగా చేయాలి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ డ్రా చేసిన ఈ లైను, ఇక్కడ
ఏదైతే ఈ హై ఉందో ఈ హై దగ్గర హై ఉందో ఈ హై దగ్గర మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఈ పాయింట్ని అయితే డెఫినెట్గా బ్రేక్అవుట్ చేయదండి. బ్రేక్అవుట్ చేయకుండా మార్కెట్ కిందకి పడుతున్నప్పుడు ఇట్లా మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ పుల్ బ్యాక్ మీద మనం ఎంట్రీ చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఈ హైని బ్రేక్అవుట్ చేయలేక ఫెయిల్ అయ్యి ఇక్కడ ఎవరైతే మనకు బయర్స్ ఉన్నారో బయర్స్ ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఎక్కడ వరకు తీసుకెళ్ళగలిగారు, కేవలం ఈ పాయింట్ దాకా తీసుకెళ్ళగలిగారు. దీన్ని బ్రేక్అవుట్ చేయలేక ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే కిందకి వస్తుందో అప్పుడు సెల్లర్స్ ఏమవుతారంటే ఓకే ఇక్కడ బయర్స్ ఇంట్రెస్ట్గా లేరు, వాళ్ళు దీన్ని బ్రేక్అవుట్ చేయలేకపోయారు, సో వాళ్ళ దగ్గర బలం లేదని చెప్పేసి మార్కెట్లో సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ఈ పాయింట్ని క్రియేట్ చేస్తారు. ఈ పాయింట్ క్రియేట్ అయిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర యాక్టివేట్ అయ్యి మళ్ళీ సెల్లర్స్ కిందకి పుల్ చేస్తారు మార్కెట్ని. సో ఇక్కడ సైకలాజికల్గా జరిగే థింగ్ అయితే అది. ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది బ్రేక్అవుట్ జరిగితే ఏంటి, బ్రేక్అవుట్ పాయింట్ని మనం ఎట్లా గుర్తించాలి. సో బ్రేక్అవుట్ పాయింట్ని ఎట్లా గుర్తించాలనేది అవుతుందా లేదా తెలియాలంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తున్నాను చూడండి. కీ రెసిస్టెన్స్ ఉంది కదా, మీకు ఇంతకుముందు చెప్పినట్టు హై క్రియేట్ అయ్యింది. మార్కెట్ ఈ లో మళ్ళీ ఈ హై ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ హై దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయ్యి కిందకి రావచ్చు ప్రీవియస్ స్లైడ్లో చెప్పినట్టు, లేదంటే సపోర్ట్ తీసుకుని మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యి బ్రేక్అవుట్ జరగవచ్చు. సో దాన్ని మనం ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఈ రెసిస్టెన్స్ పాయింట్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ ఈ పాయింట్ని బ్రేక్అవుట్ చేయగలిగితే అప్పుడు మనం మళ్ళీ ఎలైట్ వేవ్ హైయర్ హైస్ లోయర్ లోస్ హైయర్ హై స్టార్ట్ అయిందని చెప్పేసి మనం నమ్ముతాం. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి ఎలైట్ వేవ్ థియరీ అప్లై అవుతుంది దీనికి, ఆ కాన్సెప్ట్కి. ఓకేనా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ పాయింట్ ఏదైతే హైయర్ హై ఉందో ఇది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత పుల్ బ్యాక్ కంపల్సరీగా రావాలి. ఈ పాయింట్కి పుల్ బ్యాక్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా. చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని, లేదు అంటారా వదిలిపెట్టేయండి. ఎప్పుడైతే మళ్ళీ ఈ హై ఉందో ఈ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది, దీనికి నియర్ బై రీటెస్ట్కి వస్తుంది. ఫిబొనాచి 50% లేదంటే నియర్ బై రీటెస్ట్ వస్తుంది. ఆ రీటెస్ట్ మీద మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా. టూ థింగ్స్ హియర్. సో మనకి బేసిక్గా ఇక్కడ ఎలైట్ వేవ్ థియరీలో మనకి ఈ హైయర్ హైస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎలైట్ వేవ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎలైట్ వేవ్లో మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5. ఎప్పుడైతే ఈ 5 కంప్లీట్ అయిందో ఇది ఇంపల్స్ వేవ్, ఎలైట్ ఇంపల్స్ వేవ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ 5 కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ కరెక్షన్ వేవ్లోకి వచ్చింది. కరెక్షన్ వేవ్ జరిగిన తర్వాత ఇక్కడ కరెక్షన్ జరిగి ఏబిసి అనేది ఉంది కదా, ఏ ఇది బి ఇది సి, ఇది కరెక్షన్ వేవ్. ఈ కరెక్షన్ వేవ్ జరిగిన తర్వాత మార్కెట్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఎలైట్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4 ఇంకా 3, 4, 5 ఇంకా ఎలైట్ వేవ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో ఎలైట్ వేవ్ గురించి కూడా హైయర్ హైస్ లోయర్ లోస్ కాన్సెప్ట్తో పాటు మీకు ఎలైట్ వేవ్ మీద ఐడియా ఉంటే మీరు ఈజీగా ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈవెన్ ప్రాఫిట్ బుక్ చేయకపోయినా లాస్ అనేది మాత్రం ఎవరు, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది మీకు అర్థమవుతుంది కదా, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అవ్వకూడదని మీకు తెలుస్తుంది కాబట్టి మనకి అది హెల్ప్ చేస్తుంది. బేసిక్గా ప్రజెంట్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి మార్కెట్ నేను చూస్తాం మొదలుపెట్టాను. 1 మంత్ చూడలేదు. సో చాలా టఫ్గా ఉంది మార్కెట్. సో ఈ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అనేది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీతో చేయడం అనేది చాలా బెస్ట్ అనేది నా సజెషను. చాలామంది యూట్యూబర్స్ కూడా కొన్ని రోజుల పాటు చేయకూడదని చెప్పేసి నేను మనం ఒక వీడియో చూశాను. సో దాన్ని బట్టి కూడా మీరు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. మీకు అవగాహన ఉండి కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, లేదంటే కొన్ని రోజులు అవాయిడ్ చేయడం మంచిది. కానీ ఈ టైంలో మీరు కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోండి. ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలనేది మీకు ఐడియా ఉంటే చాలా కాన్సెప్ట్ ఉంటాయి కదా మనకి. మీకు బిగినర్ అయితే హయ్యర్ హైస్ లోయర్ లోస్ గుర్తించడం, అదేవిధంగా ఆర్ఎస్ఐ చూడటం, నెక్స్ట్ వచ్చి నేను నా వీడియోలో నా ఛానల్లో పెట్టింది క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కూడా నేను పెట్టాను. చాలా మంచి వీడియో, అది చూస్తే అది కూడా చూడండి. నాలెడ్జ్ గెయిన్ చేయండి. తర్వాత మార్కెట్ సెటిల్ అయిన తర్వాత కొన్ని రోజులకి మీరు ట్రేడ్ చేయడం, పేపర్ ట్రేడర్ రియల్ ట్రేడర్ అది మీ ఇష్టం, మొదలు పెడతారు. కానీ బేసిక్గా అయితే మాత్రం మీకు తెలియవలసింది ప్రజెంట్ మార్కెట్లో కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. కానీ మీకు బేసిక్గా తెలియవలసింది హైయర్ హైస్ లోయర్ లోస్, కీ రెసిస్టెన్స్ పాయింట్స్, కీ సపోర్ట్ పాయింట్స్, కరెక్షన్ వేవ్ అంటే ఏంటి, ఎలైట్ వేవ్ అంటే ఏంటి, సపోర్ట్ ఎట్లా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్ ఎట్లా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేయాలి. ఓకేనా. లీడు బంప్ ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం చార్ట్ మీదకి వెళ్ళిపోదాం. చార్ట్ మీదకి వెళ్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మార్కెట్ ఇది, ఈరోజు మార్కెటే. ఓకేనా. ఈరోజు మార్కెట్లో మనకు ముఖ్యంగా ఎలైట్ వేవ్ గురించి చెప్పాల్సి, ఎలైట్ వేవ్ బేసిక్గా నేను యూజ్ చేసేది
ట్రేడింగ్ వ్యూ పెయిడ్ వెర్షను. సో మనకి ఇక్కడ కొన్ని టూల్స్ ఇచ్చారు కదా, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ ఈ టూల్స్ ఇచ్చారు కదా, ఈ టూల్స్లో మనకి చూసుకుంటే ఎలైట్ వేవ్ థియరీ అనేది ఒకటి ఉంటుంది. ఇంకో ఎలైట్ ఇంపల్స్ వేవ్. సో దీన్ని మనం క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4, 5 ఈరోజు మార్కెట్లో కరెక్ట్గా ఇంపల్స్ వేవ్ వచ్చింది, హైయర్ హైస్ పడుతూ. ఆ తర్వాత ఏం జరిగింది, మార్కెట్ ఈ పాయింట్ని బ్రేక్ చేయలేక కిందకు వచ్చి ఈ పాయింట్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ పాయింట్ని బ్రేక్ చేసిందో మార్కెట్ అనేది రివర్స్ అయ్యి కిందకు వచ్చింది. సో నేను ప్రీవియస్ నా పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా యాజ్ టీ స్ట్రక్చర్ ఈరోజు వచ్చింది. బేసిక్గా నేను ఇది క్రియేట్ చేసింది 1 month బిఫోర్ క్రియేట్ చేశాను ఈ పీపీటీ అనేది. కానీ అప్పటి నుంచి నాకు వర్క్ ఎక్కువ అయిపోయి నేను చేయలేకపోయిన వీడియో. సో సేమ్ టాపిక్ ఈరోజు రిపీట్ అయింది, నాకు కూడా కొంచెం టైం దొరికింది వీడియో చేయడానికి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హై, ఓకే, ఇది లో అవుతుంది, ఇది హై అవుతుంది, ఓకేనా. తర్వాత ఇది ఇది హయ్యర్ లో అవుతుంది. ఇది హయ్యర్ లో అయిన తర్వాత మార్కెట్ ఈ పాయింట్ బ్రేక్ చేసిన తర్వాత ఇది హయ్యర్ హై అవుతుంది. సో ఈ పాయింట్ హయ్యర్ హై క్రియేట్ చేసిన మార్కెట్ ఎక్కడికి వచ్చింది, ఈ నెక్ లైన్కి వచ్చింది. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఇక్కడ నుంచి ఆర్డర్లు పడ్డాయి అయిన తర్వాత ఏం చేసింది మార్కెట్, నెక్స్ట్ నియరెస్ట్ రెసిస్టెన్స్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ పాయింట్కి టచ్కి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇది టచ్ చేయకుండానే రివర్స్ అయిపోయింది మార్కెట్. ఈరోజు చూసాను 10 పాయింట్లతో టచ్ అవుద్ది అనుకున్నాను, ఇక్కడ నేను టచ్ అవ్వకుండా రివర్స్ అయిపోయింది మార్కెట్, ఓకేనా. సో నియరెస్ట్ రెసిస్టెన్స్ ఇది చూసుకుంటే జూన్లో పెట్టుకుంటే రెసిస్టెన్స్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఎట్లా రివర్స్ అయిపోయింది చూసారు కదా, ఈ హైయర్ హై ఉంది కదా, ఈ హైయర్ హై దగ్గర నుంచి ఈ సపోర్ట్ తీసిన పైకి వెళ్ళి ఇది బ్రేక్అవుట్ చేయలేక మళ్ళీ క్రిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిపోయిందో మార్కెట్ కిందకి వచ్చేసింది. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఎలైట్ వేవ్ 0, 1, 2, 3, 4, 5. సో క్లియర్గా రాస్తానండి. సో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలైట్ వేవ్ అప్లై చేసుకుంటే, సో ఇక్కడ ఎట్లా అప్లై చేసుకున్నాము, 0, 1, 2, 3, 4, 5. సో ఇది మళ్ళీ ఇక్కడ కరెక్షన్ వేవ్. ఇక్కడ మళ్ళీ చూసుకుని టూల్స్ని యూజ్ చేసుకోవడం తెలియాలి ఇంచుమించుగా మనకి, ఓకేనా. ఏబిసి తీసుకుంటే కరెక్షన్ వేవ్, ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ వేవ్ నడిచింది. కరెక్షన్ వేవ్ నడిచిన తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ జరిగి క్రిందకి వచ్చింది, ఓకేనా, క్రిందకి. సో మనకి ఈ హైయర్ హైస్ లోయర్ లోస్ అనేది మనం డ్రా చేయడం అనేది గ్యారంటీగా మనకు తెలియాలి. ఎప్పుడైతే ఈ హై పాయింట్ ఎప్పుడైతే మార్కెట్ దాటిందో, ఈ పాయింట్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేయగలిగిందో మంచి క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఓకేనా. సో ఈ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేయగలిగిందో మార్కెట్ రీటెస్ట్ మీద మనం ఎంట్రీ కొట్టుకుంటే స్టాప్లెస్ ఈ క్యాండిల్ అవుతుంది. స్టాప్లెస్ ఈ గ్రీన్ క్యాండిల్ కింద అవుతుంది, టార్గెట్ వచ్చి నియరెస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో అట్లా మనం ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి వేరే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఈ రోజు ఉన్న మార్కెట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది హైయర్ హైస్ క్రియేట్ అయింది. ఇక్కడ హైయర్ హైస్ క్రియేట్ అయింది, ఈ హైయర్ హై క్రియేట్ అయింది కదా. కానీ ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఐ చూస్తే ఫుల్ డైవర్జెన్స్లో ఉంది. కానీ ఆర్ఎస్ఐ మనకి అనుకూలంగా ఉండుంటే మార్కెట్ ఇంకా కొంచెం ధైర్యంగా ట్రేడ్ చేయడానికి ఉండేది ఈ ప్లేస్లో. కానీ డైవర్జెన్స్లో ఉన్న టార్గెట్ హిట్ చేసుకుని మళ్ళీ కిందకే వచ్చింది. సో స్ట్రెంత్ లేకుండా పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి కింద కొట్టేసారు సెల్లర్స్, ఓకేనా. ఇది డైవర్జెన్స్. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, లాస్ట్ వీడియో నేను చెప్పాను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది. క్లియర్గా చూడండి ఈ పాయింట్. సో ఈ మార్కెట్ మళ్ళీ ఎంత పైకి వెళ్ళినా కూడా ఆర్ఎస్ఐ ఇక్కడ ఉంది. సో క్లియర్ డైవర్జెన్స్ ఉంది. సో అందుకని ఇంకా అది ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఈ ట్రిక్ మీకు తెలుసుంటే మీరు ఇక్కడ బై సైడ్ ఇక్కడ ఇంకా బై సైడ్ ఆలోచించరు, ఇంకా సెల్ సైడ్ చూస్తారు. ఈ హైయర్ హై కాన్సెప్ట్ మీకు తెలుసుంటే, ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ ఏదైతే ఉంది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ చేసుకుంటాం. ఎంట్రీ చేసుకుని ఇది టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది, ఓకేనా. ఆ పాయింట్ మనకి ఐడియా ఉంటుంటే అట్లా చేసుకోవచ్చు. ఈరోజు నేను ట్రేడ్ చేశాను. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది లో క్రియేట్ అయింది, హై క్రియేట్ అయింది, లో క్రియేట్ అయింది, హై క్రియేట్ అయింది. మళ్ళీ ఈ హై దగ్గర నుంచి మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, ఓకేనా. కొన్నిసార్లు కరెక్ట్ ఇంపల్స్ వేవ్ అయితే చూపించాను మీకు నేను. ఇంపల్స్ వేవ్ అనేది ప్రతిసారి 5 అనేది హిట్ అవుతుందో లేదనేది గ్యారంటీ లేదు. 4 అయితే కంపల్సరీ హిట్ అవుతుంది. సమ్ టైమ్స్ 5 అనేది ఫెయిల్ అవడానికి కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఇంపల్స్ వేవ్ 5 ఫెయిల్యూర్ అంటారు దాన్ని బేసిక్గా, ఓకేనా. 4 అయితే గ్యారంటీకి వస్తుంది, 5 అనేది
ఫెయిల్ అయితే దాన్ని ఇంపల్సివ్ 5 ఫెయిల్యూర్ అంటారు ఆ కాన్సెప్ట్ని. సో ఇక్కడ చూడండి మీరు ఈ పాయింట్ దగ్గర చూడండి. సో హై క్రియేట్ అయింది, లో క్రియేట్ అయింది, హై క్రియేట్ అయింది, లో క్రియేట్ అయింది. సో కరెక్ట్గా చూసుకుంటే లోయర్లో పడింది, కరెక్ట్గా లోయర్లో పడింది. సో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఓకేనా. సో ఈ రెసిస్టెన్స్తో పాటు 50% ఫిబొనాసీ 50% అనేది మీకు రిట్రేస్మెంట్కి వచ్చింది. ఇక్కడ నుంచి పెట్టుకుంటే మీకు ఫిబొనాసీ పెట్టుకోండి 50%కి కరెక్ట్గా వచ్చింది. ఫిబొనాసీ 50%తో పాటుగా నెక్స్ట్ ఈ పాయింట్కి ఏదైతే ఉందో లో పాయింట్ ఉంది ఈ పాయింట్కి రీటెస్ట్కి వచ్చింది. సో ఎప్పుడైతే మనకి రీటెస్ట్కి వచ్చిందో ఈ పాయింట్స్ మీద మనం ఎంట్రీ తీసుకున్నారు జమ్మని కింద కొట్టేశారు. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చి నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ నియరెస్ట్ పాయింట్ ఏది ఉంటుంది, ఓకేనా. ఈ ఎగ్జాంపుల్స్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఓల్డ్ కూడా కాదు, ఈ మధ్యకాలంలో ఎప్పటిది స్టార్ట్ December 20, ఓకేనా. ఇట్లా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని కాన్సెప్ట్ హైయర్ హైస్ లోయర్ లోస్ ఎట్లా. ఫస్ట్ మీకు నేను చెప్పాను కదా వీడియోలో, సపోర్ట్ని ఐడెంటిఫై చేయండి, తర్వాత రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఈ మధ్యలో లోయర్లో క్రియేట్ అవుతుందో లేదా గమనించండి. సో పుల్ బ్యాక్ చూడండి, ఫిబొనాసీ 50% వచ్చిందా లేదంటే ఈ స్వింగ్ దగ్గరకు వచ్చిందా చూసుకోండి. జస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందనుకో. సో ఇక్కడ దాకా మార్కెట్ వచ్చింది, ఫిబొనాసీ 50% ఉంది. సో మీకు ఎక్కడ పెట్టుకుంటారు ఎస్ఎల్ అనేది జస్ట్ డ్రా చేసుకోండి, ఇట్లా డ్రా చేసుకున్నారు కదా. ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుంటారు, నెక్స్ట్ నియరెస్ట్ పెట్టుకుంటారు, ఈ 60% దగ్గర పెట్టుకుంటారు ఎస్ఎల్, ఓకేనా. టార్గెట్ వచ్చి ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది వచ్చి ఇది అవుతుంది, అంతే. జస్ట్ అట్లా పెట్టుకోవడం చేసుకోవడం. మనకి తెలియలేదు అనుకో ఎస్ఎల్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఫస్ట్ ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియకపోతే మనకి కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. సో ఒక ట్రేడ్ తీసుకుంటామంటే మనం అన్ని వేస్లో మనం ఆలోచించాలి. మ్యాక్సిమం 3 రీజన్స్ ఉండాలి ఒక ట్రేడ్ తీసుకుంటామంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆ రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. ఇక్కడ హైయర్ హై చూసుకున్నారు ఫస్ట్ రీజన్, సెకండ్ రీజన్ ఫిబొనాసీ 50% వచ్చింది సెకండ్తో, థర్డ్ ఓఐ డేటా చూసుకోవచ్చు, ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూసుకోవచ్చు, ఓకేనా. సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకోవచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అట్లా మీరు ఏ రీజన్స్ అని చూసుకోండి, 3 రీజన్స్ చూసుకుని ట్రేడ్ చేసుకోండి. నియర్ బై ఎస్ఎల్ పెట్టుకోండి. తర్వాత టార్గెట్ కూడా మీకు ఫిబొనాసీ ఎక్స్టెండ్ చెప్తుంది మీకు ఎంతవరకు ఉండాలని చెప్పేసి అని. ఫిబొనాసీ ఎక్స్టెండ్ మీరు యూజ్ చేయడం వస్తే అదే చెప్పేస్తుంది ఇంచుమించుగా మీకు. ఇదిగో టార్గెట్ ఎక్కడ వరకు, టార్గెట్ 4th టార్గెట్ ఎక్కడ దాకా వచ్చింది, 4th టార్గెట్ ఇక్కడ దాకా వచ్చింది. 4th టార్గెట్ హిట్ అయిపోయింది, కానీ మనం 4th వరకు ఉండం, మనకు అంత రిస్క్ వద్దు. మన సెకండ్ హిట్ అయితే చాలు. ఇది డైరెక్ట్గా కొట్టేసింది, ఓకేనా. 3 కొట్టేసింది కాబట్టి సెకండ్ మెజారిటీ 80% సెకండ్ హిట్ అవుతుంది, సమ్టైమ్స్ థర్డ్ హిట్ అవుతుంది, సమ్టైమ్స్ 4 హిట్ అవుతుంది, కానీ సెకండ్ మాత్రం కంపల్సరీగా వచ్చేస్తుంది మార్కెట్, ఓకేనా. స్లోగా వచ్చినా స్పీడ్గా వచ్చేసింది కాబట్టి ఓకే, సమ్టైమ్స్ ఆగుతూ వస్తుంది, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే మనకి ఈజీగా ప్రాఫిట్ బుక్ చేయకపోయినా నెక్స్ట్. కానీ ట్రేడ్ అయితే లాస్ట్ ట్రేడ్ అయితే ఇవ్వం, లాస్ ఇచ్చినా కూడా మినిమం లాస్తో బయటకు వచ్చేస్తాం, ఎక్కువ ఇవ్వకుండా వచ్చేస్తాం బయటికి, ఓకేనా. లేదంటే ట్రేడ్ అవాయిడ్ చేస్తారు, మనకి లోయర్లో పడింది పైకి వెళ్ళదు, సిగి చేయరు. ఇక్కడ సిగి చేయాలో వద్దని కన్ఫ్యూజన్లో ఇంక మానేస్తారు. ఇంక మీరు కాన్సెప్ట్ తెలుసుంటే, తెలియదు అనుకో ఇక్కడ పైకి వచ్చింది కదని చెప్పి సిగి కొనేస్తారు, మళ్ళీ ఏమవుతుంది మార్కెట్ కిందకి పడింది. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చెప్పాను ఆర్ఎస్ఐ ఎట్లా ఉపయోగపడుతుంది మనకి ట్రేడ్ చేయడానికి అని చెప్పేసి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.